వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడే మేము హైదరాబాద్ వచ్చాము. నేను బ్యాక్ టు హైదరాబాద్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఇప్పుడే వచ్చామన్నమాట. రాత్రి 7 o'clock ఎక్కి మార్నింగ్ 7:30కి దిగిపోయాం. అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఇంకొక గంట. సో బాగానే అయిపోయింది జర్నీ మొత్తం. బట్ ట్రైన్లో వాటర్ లేదు. సో ఇట్స్ సో ఇరిటేటింగ్ అండ్ చాలా డర్టీగా ఉందన్నమాట బాత్రూమ్స్ అన్నీ. సో టికెట్కి 2,000 తీసుకుంటున్నారు. బట్ స్టిల్ కొంచెం కూడా మెయింటెనెన్స్ అన్నది అస్సలు లేదు. నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఎవరు ఓకే వాళ్ళకే వదిలేస్తాను అనమాట. సో వచ్చిన వెంటనే నేను తొందరగా సర్దడం అన్నీ స్టార్ట్ చేస్తా. సో నార్మల్లీ ఏంటి అంటే నేను ప్రతిసారి ఏం చేస్తానంటే వచ్చాక 2-3 రోజులు రెస్ట్ తీసుకుని దాని తర్వాత సర్దడం స్టార్ట్ చేస్తాను. బట్ ఈసారి మాత్రం వచ్చిన రోజు నుంచే బ్యాక్ టు రొటీన్కి వచ్చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడే వెంటనే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను, ఫ్రిడ్జ్లో వాటర్స్ అన్ని చేంజ్ చేస్తాను. నేను లేనప్పుడు ఎవరు కూలింగ్ వాటర్ తాగరు కాబట్టి ఆ డిస్పెన్సర్లో ఉన్న ఐస్ క్యూబ్స్ అన్ని 10 రోజులు పురాణం అనమాట. సో అవేవి మంచివి కావు. ఐస్ డిస్పెన్సర్ నుంచి ఐస్ అంతా తీసాను, వాటర్ మొత్తం క్లీన్ చేస్తాను. అవన్నీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు తొందరగా ఇవన్నీ సర్దేసి వీ హ్యావ్ టు బీ బ్యాక్ ఆన్ రొటీన్. అండ్ నా ఐబ్రోస్ ఫుల్గా హీల్ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. ఎక్కువ పెద్దగా లేవు, ఎక్కువ చిన్నగా లేవు, అలా డార్క్గా లేవు, పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. సో మీకు ఎలా అనిపించిందన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ తొందరగా సర్దే. What's wrong and why you never said you felt that way? Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. సో నేను వైజాగ్లో ఉన్నప్పుడే నేను ఈ స్టీల్ ప్యాన్ ఒకటి, ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి ది ఇండస్ వ్యాలీ నుంచి. మీ అందరికీ తెలుసు నాకు ది ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ ఎంత నచ్చుతాయో. దే ఆర్ సో గుడ్. క్వాలిటీ వైజ్ అయితే మస్తు ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి. ప్రతిదీ ఒక్కసారి కొనుక్కున్నామంటే జనరేషన్స్ పాస్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు మెల్లిగా ఐ వాజ్ ఇంటూ తక్కువ నాన్ స్టిక్ యూజ్ చేయాలి, ఎక్కువ స్టీల్ ఐరన్ యూజ్ చేయాలి అనేసి. అండ్ ఈ ఫ్రైయింగ్ ప్యాన్ మెయిన్లీ ఆమ్లెట్స్ కోసం చాలా చిన్నది, చాలా పర్ఫెక్ట్ అనమాట. ఒక 3-4 ఉన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఇందులో ఏమైనా ఏపుళ్ళు ఏమైనా చేసుకోవడానికి వాటన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ నేను చాలా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో. ప్రాపర్ వెయిట్ ఉంటుంది, నాట్ లైక్ లైట్ వెయిట్ కూడా కాదు, అలా అని చాలా హెవీ కూడా కాదు, మనం యూజ్ చేయలేంత. హ్యాండిల్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు పట్టుకుని మనం పనులు చేసుకోగలుగుతాం. ఒకసారి మీరు ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది నేను ఏం చెప్తున్నాను అన్నది. ఇది ఫ్రై ప్యాన్, 3 layers ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది అన్ని గ్యాసుల మీద యూజ్ చేయొచ్చు. గ్లాస్ టాప్ మీద, నార్మల్ గ్యాస్ స్టవ్ మీద, అంతేకాకుండా ఇండక్షన్ మీద, అంతేకాకుండా డిష్ వాషర్ సేఫ్ కూడా. ఇక్కడ మీరు డీటెయిల్గా చదవచ్చు. హెల్త్ ఫ్రెండ్లీ, 100% ఫుడ్ సేఫ్ మెటీరియల్తో తయారు చేస్తారు. నో కెమికల్ కోటింగ్, చాలా మంచి క్వాలిటీ అష్యూర్డ్ ఉంటుంది అనమాట. అండ్ మనం ఏం వండుతామో వాటిది న్యూట్రిషన్స్ అనేవి ప్రిజర్వ్ అయి ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ మంచిదని మీ అందరికీ కూడా తెలుసు. బట్ దల్సరగా ఉండడం వల్ల ఏంటి అంటే ఇది న్యాచురల్ నాన్ స్టిక్ లా కూడా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే స్టెయిన్లెస్ స్టీల్ది గట్టిగా ఉంటుందో, అంటే మందంగా ఉంటుందో, ఆ ప్రోడక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ మీకు షేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక ఎగ్ ఆమ్లెట్ చేసి చూపిస్తాను. ద ఇండస్ వ్యాలీలోని నా కూపెన్ కోడ్ కూడా ఉంది. మీరు ఆ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. అది వచ్చేసి Sireesha15 అనమాట. ఇది మీరు చాలామంది ఆల్రెడీ నాది యూస్ చేసుకుంటున్నారు. మీరు కొనాలి అనుకుంటే యూస్ చేసుకోండి కూడా. మీకు ఎక్స్ట్రా 15% వస్తే ఎవరికి వద్దు చెప్పండి. సో ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత, అండ్ వెరీ ఈజీ టు క్లీన్. మీరు స్టీల్ అంటేనే కదా మనకి చాలా కంఫర్టబుల్, హెల్త్ వైజ్ సేఫ్, అండ్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఏదైనా ఒకవేళ పొరపాటున మాడిపోయినా ఏమైనా కూడా చాలా ఈజీగా కొంచెం స్క్రబ్ పెట్టి గట్టిగా పామామంటే నీట్గా వదిలిపోద్ది అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ 1-2 drops ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. దాని తర్వాత ఆయిల్ని నీట్గా స్ప్రెడ్ చేశాను అనమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఎగ్ బ్రేక్ చేసి చేశాను. మీరు చేసినప్పుడే మీకు అర్థమైపోతుంది. అది ఆటోమేటిక్గా ఎగ్ అన్నది పైకి రావడం అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ మీకు అదే చూపించడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ రెయిన్ది ఎగ్స్ వేసాను కదా, దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసా. మీరు ఆ సైడ్స్కి కార్నర్స్ మీరు చూస్తున్నట్టయితే ఎగ్ అన్నది ఫ్లిప్ అవుతుంది.
చూడండి నేను ఈ స్టీల్ అట్లగారతోనే యూస్ చేసి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకొకటి నాకు స్టీల్ కుక్వేర్లో బాగా నచ్చేది ఏంటి అంటే ఈ స్టూల్ కుక్వేర్లోనే మీరు ఈ అట్లకార పెట్టాలి, ఈ అట్లకార పెట్టకూడదు అలాంటి రూల్స్ ఏముండవు. మన వుడెన్ దాంతోనే పెట్టుకోవచ్చు, స్టీల్ దాంతోనే పెట్టుకోవచ్చు, ఇలా ఏవైనా చేసుకోవచ్చు. దిస్ ప్యాన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ పోచ్లు వేసుకోవడానికి, తర్వాత ఆమ్లెట్స్ వేసుకోవడానికి, ఇంకా వేపుళ్ళు చేసుకోవడానికి, దేనికైనా చారు తాలింపు పెట్టుకోవడానికి చాలా చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ ఎగ్ అనేది అస్సలు స్టిక్కే అవ్వలేదన్నమాట. నాకు అది చాలా చాలా నచ్చింది. నేను ఎగ్ ఇరగొట్టాను, అది వేరే విషయం. ఇక్కడ నేను మీకు ఎల్లో ఏ పార్ట్ ఏదైతే ఉందో నేను అదే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అది అసలు స్టిక్ అవ్వట్లేదు చూసారా అని చెప్పి. చాలా థిక్గా ఉంటుంది. బాటమ్ అన్నది ప్రాపర్గా ఈక్వల్గా హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ప్యాన్లో మీరు ఎక్కడ ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి చాలా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అండ్ రెగ్యులర్ వీడియోస్లోనే మీరు ఇంకా నేను దీంట్లో వంటలు చేయడం అన్నది చూస్తారు. అండ్ మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటన్నిటిది లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేసి ఎక్స్ట్రా 15% కూడా పొందండి. మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో, అంతా వెరీ గుడ్. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in and out. వచ్చిన వెంటనే ఒక పెద్ద షాక్ తగిలింది అనమాట. అదేంటి అంటే మీ అందరికీ తెలుసు సాహిల్ 8th క్లాస్కి వచ్చాడని. సో రేపటి నుంచి స్కూల్ ఓపెన్ అని చెప్పారని చెప్పి మేము పరిగెట్టి వచ్చామన్నమాట. లేదంటే మరో 10 రోజులు ఉండేవాళ్ళం. వచ్చిన తర్వాత ఇప్పుడు రీచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు కాదని చెప్పి. తెలంగాణ గవర్నమెంట్ అలా డిక్లేర్ చేసిందంట. స్కూల్స్ విల్ బి రీఓపెన్డ్ ఫ్రమ్ 13th 20 అలాగనమాట. సో చిన్న పిల్లలందరికీ 20 నుంచి, పెద్ద పిల్లలందరికీ 13th నుంచి. నేను ఈ వీడియోలో ఇది ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు మీ ప్లాన్స్ని అలా చేసుకుంటారనేసి. ఓకేనా? Let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong. నేను స్కూల్లో ఓపెన్ అయిపోతున్నాను ఎంత ఎక్సైటెడ్లో ఉన్నానంటే, నిన్న రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడన్న అతి ఉత్సాహంతో నిన్న మార్నింగ్ వెళ్ళి మరి లంచ్ బాక్స్లన్నీ కొనిసి తీసుకొచ్చాను తెలుసా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొండం అవుతుందో లేదో అని చెప్పి. ఎప్పుడైనా నేను గాజువాక్ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళానంటే గ్యారెంటీగా ఒక్కసారైనా సిఎంఆర్ వెళ్తాను. సిఎంఆర్లో షాపింగ్ చేస్తేనే అదో తృప్తి అనమాట. నేను సిగ్నోరా వేర్ నుంచి స్టీల్ టిఫిన్ బాక్సెస్ తీసుకున్నాను. కప్పులు ఏమో వచ్చేసి వీటికి ప్లాస్టిక్ ఉంటుంది, బట్ కింద బాటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టీల్ ఉంటాయి అన్నమాట. స్టీల్ ఉండడం వల్ల ఏంటి చాలా మంచిది, వేడి వేసినా కూడా కొంచెం బెటర్ అనమాట. ఇది వచ్చేసి కుషాల్ స్నాక్ బాక్స్ కోసం అని కుషాల్కి ఒక స్పైడర్ మ్యాన్ది, అన్వీకి ఒక ఫ్రోజన్ది కూడా తీసుకొచ్చాను. ప్రాపర్ ప్లానింగ్ అనమాట. బట్ నా ప్లానింగ్స్ అన్నీ ఇలా చాపట్ అయిపోయాయని నా బాధ వేసింది. బట్ దీస్ ఆర్ వెరీ గుడ్ లంచ్ బాక్సెస్. మీరు ఏమైనా కొన్నారా? ఐబ్రోస్ ఎలా అనిపిస్తున్నాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నాకైతే చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కూడా నాతో షేర్ చేయండి. అండ్ ఆ రోజు నేను సెకండ్ సెషన్కి వెళ్ళాను అని చెప్పి నారీ మేకర్స్లోని ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కాదు, ఒక 2-3 కామెంట్ చేశారనమాట. మీరు ఫ్రీగా చేయించేసుకుంటున్నారు యూట్యూబర్లు అందరూ అనేసి. అస్సలు కాదు. ఆ రోజు నేను పెడిక్యూర్కి, మ్యానిక్యూర్కి, చిన్న హెడ్ మసాజ్కి ఫుల్ పేమెంట్ చేశాము. అండ్ ఐబ్రోస్కి నేను ఆల్రెడీ ఫస్ట్ సెషన్లోనే పేమెంట్ చేస్తాను. ఎప్పుడైనా
ఐబ్రోస్కి చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ సెషన్లోనే మొత్తం పేమెంట్ చేసేయాలి. తర్వాత 1-2 సెషన్స్ ఉంటాయని వాళ్ళు ముందే చెప్తారనమాట. సో ఐబ్రోస్కి ఫస్ట్ సెషన్లో ఆల్రెడీ పే చేసాం, మిగిలిన వాటన్నిటికీ ఇప్పుడు పే చేసాము. నథింగ్ కమ్స్ ఫ్రీ అండి, ఫ్రీ అస్సలు కాదు, ఫుల్గా డబ్బులన్నీ ఫుల్గా పే చేసాము. మేబీ యూట్యూబర్స్ అని చెప్తే కొంచెం డిస్కౌంట్ దొరకచ్చేమో, ఆ చిన్న బెనిఫిట్ ఉంటుంది. బట్ అంతే, అంతకు మించి ఫ్రీగా ఇంకేం లేదు. అదేనమాట మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడిది ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి అందరూ వెళ్తున్నారు. సో యాజ్ అ యూట్యూబ్ కమ్యూనిటీ మేము కూడా కొద్ది మాట్లాడుకుంటాం కదా, నీకు ఎక్కడ నచ్చింది, ఆ సర్వీస్ ఎలా ఉంది, వీళ్ళది ఎలా ఉంది అని తప్పకుండా అడుగుతాం కదా మరి ఫ్రెండ్స్ లాగే. సో అలా అడగడంలోనే తెలిసిందే తప్ప ఏంటి ఫ్రీ 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 కాదనమాట. నా స్కిన్ హైదరాబాద్ రాగానే మస్తు గ్లో అయిపోతుంది. హైదరాబాద్ క్లైమేట్ మస్తు సూట్ అవుతుంది అనమాట నాకు. సో హ్యాపీ. Trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. సో ఇంటికి వచ్చిన వెంటనే బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి, పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసి, మొత్తం అన్ని వాషింగ్ మిషన్ వేసి వాష్కి చేయాల్సినవి వాష్కి చేసి అన్నీ చేస్తాను అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇంత తొందరగా అన్ని పనులు కంప్లీట్ చేయడం. అండ్ అన్నీ చేసిన తర్వాత ఒక రకమైన ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగా. అండ్ ఇంకొకటి మనకి చాలా ఇంపార్టెంట్ కూడా, బ్యాక్ టు రొటీన్లోకి రావడానికి. లేదు అంటే మనం రొటీన్లోకి అంత తొందరగా రావన్నమాట. సో నేను నా బెడ్షీట్స్ అన్నీ కూడా నా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. సో అవి ఎండిపోతే హ్యాపీగా ఫోల్డ్ కూడా చేసి పెట్టేయచ్చు. ఆ బెడ్షీట్స్ కూడా మీరు చూస్తే ఎల్లో బెడ్షీటు, బ్లూ ఏమో పిల్లో కవర్లు, అలా విచిత్రమైన కలర్స్లో వేసాను. దానికి కారణం వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఏవి ఎక్కడ ఉన్నాయో కొంచెం కూడా కనిపించట్లేదు. ఇది ఏరియల్ కాదు, హైడెక్సెలే, బట్ ఏరియల్ది బాటిల్. అదొక 5 లీటర్ బాటిల్లో వస్తుంది కదా, అంత పెద్ద బాటిల్ నేను తెప్పలేను కదా, అందుకోసం హైడెక్సెల్ని నేను ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. బట్ హైడెక్సెల్ యూస్ చేసినప్పుడు కూడా నేను కొంచెం కంఫర్ట్ అనేది యూస్ చేస్తున్నాను. దాంట్లో ఉంటుంది కానీ లావెండర్ స్మెల్ ఎక్కువ ఉండదు అనమాట, చాలా మైల్డ్గా ఉంటుంది. అందుకోసం ఇది కూడా వేసేస్తాను అనమాట. తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసేద్దాం. ఎవరు లేకపోతే చాలా డస్టీగా అయిపోద్ది. నా వాషింగ్ మిషన్ మీద అంతా కూడా నేను వీడియో చూసాకే అప్పుడు అబ్జర్వ్ చేస్తాను అనమాట. అబ్బా ఎంత డస్ట్ ఉందిరా బాబు, ఇంటికి వెళ్ళి క్లీన్ చేయాలి అనేసి. అండ్ నా హెయిర్ అయితే సూపర్ రఫ్ అయిపోయింది అనమాట. ఉన్నది ఇంత కొంచెం కానీ మస్తు రఫ్ అయిపోయింది. రాత్రి ఒక్క బెర్త్లో అసలు నాకు కుషాల్కి ప్లేసే సరిపోదన్నమాట. సో ఏదైనా ఒక మంచి హెయిర్ ప్యాక్ వేసుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ నాకు ఒక మంచి హెయిర్ ప్యాక్ దొరికింది. ఇది ఏ కంపెనీదో కూడా నాకు గుర్తులేదు, జస్ట్ నేను అప్లై చేసిన. నార్మల్లీ ఈ హెయిర్ ప్యాక్స్ అన్నవి కొంచెం తక్కువే యూస్ చేస్తా, బట్ ఈరోజు కొంచెం దానికి నరిష్మెంట్ కావాలనిపించింది, అందుకే అప్లై చేశాను అనమాట. హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్సే మాకు మోటివేట్ చేస్తాయి అనమాట. సో ప్లీజ్ కామెంట్, ఓకేనా? మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు టాటా, బై బాయ్.